తిరుమలకు వస్తుంది. ఈరోజు మేము అడుగుతున్నాం అంటే ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ ఏది నెయ్యి సరఫరా చేస్తుందో, ఏ కంపెనీ నెయ్యి సరఫరా చేస్తుందో వాళ్ళకి సప్లయర్లు వైష్ణవి. అదే విధంగా ఇంకా ఎన్నెన్నో ఇటువంటివి జరిగినాయి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ఒక్కటి నాకు దొరికింది, నేను తీసా, వే బిల్లుల నంబర్తో తీసా, టైమింగ్లతో చెప్తున్నాం. అంటే ఏఆర్ ఫుడ్స్కి ఈ నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఏఆర్ ఫుడ్స్కి లేదనే విషయం మీరందరూ గమనించాలి. దానికనే ఊర్లో ఉండే డైరీల దగ్గర నుంచి అన్నిటి దగ్గర నుంచి వేబిల్లులు పెట్టుకొని నెయ్యి సరఫరా చేశారు. ఒకటే ట్రక్కు, ఒకటే నంబరు, 2 వేబిల్స్. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ టెండర్లన్నీ మార్చిలో జరిగిన టెండర్లన్నీ, దాని ముందర జరిగిన టెండర్లన్నీ అన్ని రింగ్ అయ్యాయి. అందరు కలిసి మాట్లాడుకొని మంతి చేసుకొని ఈ టెండర్లు వేశారనేది వాస్తవం. ప్రీమియర్ అగ్రో తమిళనాడు, వైష్ణవి ఏపీ, ఏఆర్ ఫుడ్స్ తమిళనాడు, పరాగ్ మిల్క్ ముంబై, త్రిపారం యూపీ. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఈ టెండర్లు ఏ విధంగా దక్కించుకోవాలని ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి నుంచి, ఈవో దగ్గర నుంచి ఆడుండే 2 చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి అయితే ఏమి, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి అయితేమి, మీరు కావాలని దీన్ని 1500 కిలోమీటర్లు పెంచారు. 800 నుంచి 1500 కిలోమీటర్లు మీరు ఎందుకు టెండర్ నిబంధనలు మార్చాల్సి వచ్చింది అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎంత దూరంగా ఉండే డైరీలు అయితే మన మాట వింటాయి. అరే బాబు రారా నాయనా, నేను టెండర్ వేసుకుంటున్నాను, నువ్వు ఒక టెండర్ అయ్యి, నువ్వు ఒక రేట్ అయ్యి, నేను తక్కువ రేట్ వేసుకుంటానని అన్నీ కూడా మేనేజ్ చేసి రింగ్ చేసి అందరూ కలిసి వేసిన టెండర్లు. దానికనే 1500 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్లు నిబంధనను మార్చారనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సరే, అది కూడా పక్కన పెడతాం. వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు 2023లో మార్చ్ 496 రూపాయలకి మల్ గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ అనే ఒక కంపెనీకి టెండర్ ఇచ్చింది. ఎంత? 496 రూపాయలు.